ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనము స్వామిరామ గారి బుక్‌లో 'హిమాలయాలలో క్రీస్తు, క్రీస్తు యొక్క స్వప్నం' అని 2 చాప్టర్‌లు చదువుకున్నాం. అందులో 'హిమాలయాలలో క్రీస్తు' అనే చాప్టర్‌లో రామా గారు అమర్నాథ్‌కి దర్శనం కోసం వెళ్తారు. అక్కడ స్వామిరామ గారికి ప్రయాణంలో ఆహ్, కాశ్మీర్ పండితుడు అక్కడ గైడ్ చేయడానికి టూర్ గైడ్‌లాగా అక్కడ అక్కడున్న కాశ్మీర్ పండితుడు, బాగా చదువుకున్న కాశ్మీర్ పండితుడు రామాగారికి టూర్ గైడ్‌గా ఉంటారు. ఆయన క్రీస్తును బాగా యేసుక్రీస్తును బాగా నమ్మే వ్యక్తి. అంటే ఏమని అక్కడ కాశ్మీర్‌లో ఉంటూ ధ్యానం చేసుకునేవారని యేసుక్రీస్తు కొన్ని విషయాలు జీసస్ గురించి రామాగారికి చెప్తారన్నట్టు. ఆహ్, ర దానికి సూచకంగా ఆ ప్లేస్‌లో హిమాలయాల్లో క్రీస్తు ధ్యానాన్ని అభ్యసిస్తూ ఉండేవారని చెప్పడానికి ఒక ప్రతీతితో ఉండడానికి ఉంది అని ఒక పర్వతం గురించి చెప్తారు. దగ్గరలోనే ఉంది ఆ పర్వతము అని చెప్తారు. ఇంకా కొన్ని విషయాలు ఏం చెప్తారు అంటే, జీసస్ క్రైస్ట్ వేసుకునే బట్టలు గానీ, ఆయన హెయిర్ స్టైల్ గానీ, అక్కడ ఆహ్, కాశ్మీర్‌లో ఉండే వాళ్ళ హెయిర్ స్టైల్ గానీ, వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లుంటదో అట్లనే ఉంటది అనేది కూడా ప్రూఫ్‌గా చెప్తారన్నట్టు రామాగారికి. ఆయన సాధన చేసేవారని, దానికి ఆయన చేసిన ప్రసిద్ధి యోగా అద్భుతాలే ఆయన సాధన చేస్తారనడానికి ప్రూఫ్ అని రామాగారికి ఆ పండితుడు చెప్తారు. రామాగారు ఆయన నమ్మకాన్ని కొట్టిపారేయడం ఇష్టం లేక, ఆర్గ్యూ చేయడం ఇష్టం లేక ఆహ్, ఊరుకుంటారన్నట్టుగా. ఆయన విశ్వాసాన్ని అంతా క్రైస్ట్ మీదున్న ఆయన ఆ ప్రేమని చూసి వాదించడానికి ఇష్టపడను అనేసి ఇష్టపడలేదు అని చెప్తారు అందులో మనకు. తర్వాత అక్కడ ఒక స్వామి గారిని కలుసుకుంటారు. ఆయనని కలుసుకోవడానికి కూడా దర్శనానికని ఎళ్తారు. ఒక ఆయన అసలు ఆ వ్యక్తి ఒక 20 ఏళ్ల యువకుడు. ఆయన అసలు ఎవరికీ కనిపిచ్చరని, చానా అజ్ఞాతంగా ఉంటారని, ఆయన అక్కడికొస్తున్నారన్న విషయం తెలుసుకొని దర్శనం నిమిత్తము ఆయన్ని కలుసుకోవడం గురించి కూడా రామాగారు ఆ ట్రిప్‌కెళ్తారు. ఆయన్ని కలుసుకొని ఆయనతో పాటు 7 రోజులు టైమ్ స్పెండ్ జేస్తారు. ఆ సాధువుతో, ఆ 20 ఏళ్ల యువకుడైన సాధువుతోటి. ఆయన ధ్యానం చేస్తూ, ఆయన ధ్యానము ఎంత పరాకాష్ఠ స్థితిలో ఉంటది అని చెప్పడానికి రామగారు మనకి ధ్యానంలో ఆయన 2.5 అడుగులు పైకి సశరీరంగా గాలిలో లేచేవారంట. ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు. అది రామగారు స్వయంగా చూశానని, చూడడమే కాకుండా ఆయన గాలిలో పైకి లేచిన ఆ భూమికి, ఆయనకి ఉన్న గ్యాప్‌ని కూడా వాళ్ళు కొలిచాం మేము అనేది మనకు ఇందులో చెప్తారు రామగారు 'హిమాలయాలలో క్రీస్తు' అనే చాప్టర్‌లో. నెక్స్ట్ 'క్రీస్తు యొక్క స్వప్నం.' ఇందులో రామగారు ఆహ్, ఒక టిబెట్ నుంచి వెనక్కి వెళ్తూ ఒక క్రైస్తవ మతంపై ఉన్న షిల్లాంగులో, అంటే సిక్కింలో ఉండి అక్కడి నుంచి అస్సాంలో ఉన్న షిల్లాంగ్ అనే ప్లేస్‌కి రామాగారు ఎళ్తారు. అక్కడ సాధన ఒక క్రైస్తవ సాధువుని కలుస్తారు రామాగారు. ఆయన సారీ అండి. నేను మిస్ అయిపోయాను. వేరే కాలొచ్చి. ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్తారా ఒక్కసారి? నేను లాస్ట్ వీక్ జరిగిన దాన్ని రిపీట్ చేస్తున్నానండి. ఇంకా రిపీట్ చేసిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను ఈ రోజుది. లాస్ట్ ఓకే. వీక్ చదువుకున్న దాంట్లో ఫస్ట్ చాప్టర్‌లో 'హిమాలయాలలో క్రీస్తు' అనేది ఒకటి. ఆహా! రెండోదొచ్చేసి 'క్రీస్తు యొక్క స్వప్నం' అనేది 2 చాప్టర్‌లు చదువుకున్నాము. అందులో ఓకే. 'హిమాలయాలలో క్రీస్తు' అనే చాప్టర్‌ని నేనిప్పుడు అది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అందులో మెయిన్ పాయింట్స్ జస్ట్ ఒక 2, 3 పాయింట్లు రిమైండ్ చేశాను. ఇప్పుడు ఓకే. 'క్రీస్తు యొక్క స్వప్నం' అనే చాప్టర్‌లో ఉన్న ఒక 2 పాయింట్లను రిపీట్ చేసేసి నెక్స్ట్ మనము ఈరోజు చదువుకునే చాప్టర్‌ని కంటిన్యూ చేస్తా అండి. ఓకే. ఇప్పుడు 'క్రీస్తు యొక్క స్వప్నం' అనే చాప్టర్‌లో రామాగారు మనకేం చెప్పారు అనంటే, ఆయన ఒక క్రైస్తవ మత గురువు, ఆయన వృద్ధుడు. ఆయన ఆ సాధువుని కలుస్తారు. ఈ 'క్రీస్తు యొక్క స్వప్నం' అనే చాప్టర్‌లో. ఆయన ఎట్లాంటి వ్యక్తి అంటే, మన పతంజలి యోగ సూత్రాలను పోలుస్తూ జీసస్ క్రైస్ట్ వాళ్ళు 'బుక్ ఆఫ్ రెవల్యూషన్' అనే ఒక బుక్కుని ఆహ్, ఆయన రెండిటిని పోలుస్తూ అందరికీ ప్రచారం చేసేవారంట. ఆయన 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 చేసే పనేంటి అనంటే,
కేథలిక్‌లని, ప్రొటెస్టెంట్‌లని ఈ 2 తెగలలో నివసిస్తున్న వారిని ఆహ్, ఒకే వర్గంగా అంటే సామరస్యగా పరిచే విధంగా ఈయన ప్రసంగాలుండేవంట. ఈయన ఏం చేసేవారంట అంటే, క్రైస్తవ మతాన్ని సిద్ధాంతపరంగా కాకుండా అంటే, ఆ బైబిల్‌లో ఉన్న ఆ కథలన్నీ ఏదో చదువుకున్నాము అనేలాగా కాకుండా, వాటిని అభ్యాసంగా మన లైఫ్‌లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఆయన బోధించేవారంట ఆ సాధువు. ఇక్కడ ఆయన చెప్పేది ఇంకేం చెప్తారు, ఈ స్టోరీలో రామగారు మనకేం చెప్పారు అంటే ఇంకా ఆహ్, జీసస్ క్రైస్ట్ అనేది అదొక శరీరం, ఒక వ్యక్తి, ఒక గురువు అట్లా కాదు. అది అది ఒక ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక శక్తి. ఏంటి ఆ శక్తి అంటే ప్రేమతత్వము. ధ్యానంలో ఎవరైనా ఆ బ్రహ్మ స్థితికి చేరుకోవాలంటే ఆ ప్రేమ ఆ ఎనర్జీని కనెక్ట్ అవ్వకుండా ఆ పరబ్రహ్మ స్థితిని తాకలేరు అనేది ఆయన ఆయన ప్రగాఢ విశ్వాసం అనేది ఆయన రామగారు మనకి స్టోరీలో చెప్పారు. ఆయన ఇంకా ఈ జీసస్ క్రైస్ట్ చెప్పిన ఈ బైబిల్‌ని తండ్రి, కొడుకుల భాషలో చక్కగా అందరికి వివరిస్తూ మానవులకి అర్థమయ్యే విధంగా చెప్పారనేది రామగారు మనకిక్కడ ఈ కథలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఈరోజు మనము మనకి రామగారు యోగాలో యూదుల మతం అని కొత్త చాప్టర్ అండి. నేను ఇవాళ చదువుకునే చాప్టరు. ఇక్కడ రామగారు ఏం చెప్తున్నారంటే, ఒకసారి బాహై అనుచరులు ఈ చాప్టర్ నేమ్ వచ్చేసి యోగాలో యూదుల మతం. ఒకసారి బాహై అనుచరులు పూనాలో 3 రోజుల సమాలోచనల సభకి అధ్యక్షత వహించమని నన్ను ఆహ్వానించారు. అక్కడ నేను భారత సంతతికి చెందిన ఇద్దరు యూదు గురువులను కలుసుకున్నాను. వాళ్ళు యూదుల మౌలిక సాంప్రదాయాలను, కబ్బాలా చర్చించారు. వాళ్ళతో మాట్లాడిన తరువాత యూదుల మత అభ్యాసాలను బాగా తెలుసుకున్నాను. భారతదేశంలో కొద్దిమంది యూదులు ఉన్నారు. భారతదేశం తప్ప తక్కిన అన్ని ప్రాంతాలలో యూదులు హింసింపబడ్డారు. అగ్ని దేవతను ఆరాధించే పార్షీలు, స్టార్ ఆఫ్ డేవిడ్‌ను ధ్యానించే యూదులు అన్ అందరి భారతీయులలాగానే దేశ పౌరసత్వాన్ని అనుభవిస్తారు. యోగాభ్యాసాలు, కబ్బాలా యొక్క అభ్యాసములు ఒకేలాగా ఉంటాయి. ఈ కబ్బాలా అంటే ఏంటి అంటే ఈ యూదులు వాళ్ళ మతంలో ఒక ఆధ్యాత్మిక రహస్య శాస్త్రం అంట ఇది. ఈ కబ్బాలా అనేది. ఈ శాస్త్రంలో ఇది ఏం వివరిస్తుంది? ఇందులో ఏముంటాయి అనంటే, ఇది దేవుడు, సృష్టి, విశ్వం, ఆత్మ ఆత్మ ఎలా ఉంటాయి, ఎలా ఉన్నాయి అనేది లోతుగా తెలియజేస్తుందంట. అంటే ఇది వస్తువుల అసలు స్వభావము, నిజమైన సత్యము, మూల కారణం గురించి ఉన్న జ్ఞానాన్ని ఈ కబ్బాల తత్వజ్ఞానం అనేది వివరిస్తుందంట. వాళ్ళు యూదు మతం వాళ్ళు దాన్ని కబ్బాలా వాళ్ళు పిలుచుకునేది కబ్బాలా తత్వజ్ఞానము అనేది రామగారు మనకిక్కడ తెలియజేస్తున్నారు. అయితే యోగాభ్యాసాలు, కబ్బాలా యొక్క అభ్యాసములు ఒకేలాగా ఉంటాయి. ఈ సాహిత్యాన్ని చదివిన తర్వాత ప్రపంచంలోని అన్ని గొప్ప మతాలలోని ఆధ్యాత్మిక అభ్యాసాలు అభిన్నమైనవే అనే నిర్ణయానికి నేను వచ్చాను. అంటే అది తెలుసుకున్న తర్వాత అన్ని ఆధ్యాత్మిక అభ్యాసాలనేవి ఒకేలాగా ఉన్నాయి. అన్నీ ఆత్మ, పరబ్రహ్మ, తత్వము వీటి గురించిన వివరణలే ఉన్నాయి అనేది వీటికేమి రకరకాలుగా ఏం లేవు. అన్నీ అభిన్నంగానే ఉన్నాయి అనేది రామగారు నిర్ణయానికొచ్చారంట. యోగాకు భూతమైన సాంఖ్య యొక్క ప్రాచీన తత్వజ్ఞానమునకు, కబ్బాలా యొక్క తత్వజ్ఞానమునకు మూలాధారం ఒకేలా అనిపిస్తుంది. అంటే ఈ సాంఖ్య అంటే మన తత్వజ్ఞానము, ఈ కబ్బాలా తత్వజ్ఞానము ఇవి 2 ఒకేలాగా ఒకే దానిపైన ఆధారపడి ఉన్నట్టు అనిపిస్తుంది అనేది రామగారు చెప్తున్నారు. యూదుల గుప్త విద్యలో జీవితం అంకెలతో జత చేయబడి ఉంది. ఇది ఒక ప్రాచీన సాంఖ్య భావన. భగవద్గీతలో చాలా ప్రబోధాలు యూదు మతంలో లాగానే ఉంటాయి. హిందూ మతం, యూదు మతం అనే ఈ 2 గొప్ప మతాలు ఒకేలాంటివి. ప్రపంచంలో ప్రాచీనమైనవి.
ఈ 2 హిందూ మతము, యూదు మతం అనేవి ఒకేలాంటివి. ప్రపంచంలో ఇవి ప్రాచీనమైన మతాలు అని రామగారు అంటున్నారు. బాహై దేవాలయము, మతము ఈ విషయాన్ని అంగీకరిస్తాయి. అంటే ఈ బాహై అంటే యూదుల యొక్క దేవాలయము. ఇది మతము ఈ విషయాన్ని అంగీకరిస్తుంది అంటున్నారు. ఈ 2 ఒకే ప్రాచీనమైన మతాలు, 2 గొప్ప మతాలు అనేది ఈ దేవాలయం అంగీకరిస్తుంది అనేది రామగారు చెప్తున్నారు. వాటి ముద్ర మోనోగ్రామ్‌లోనూ, వారి సాహిత్యంలోనూ ఈ విషయాన్ని పునరుద్ఘాటిస్తాయి. జ్ఞాన సముపార్జన కోసం ఎంతో ఉన్నతమైన శాస్త్రానుసారంగా రూపొందించిన ప్రాచీన యోగ ప్రక్రియ అయిన శ్రీయంత్రం యొక్క భావన స్టార్ ఆఫ్ డేవిడ్ మీద కేంద్రీకరించబడి ఉంది. అంటే మన శ్రీయంత్రము అనేది వీళ్ళ స్టార్ ఆఫ్ డేవిడ్ అనేది వీటి యొక్క యోగ ప్రక్రియ ఒకేలాగా కేంద్రీకరించబడి ఉంది అంటున్నారు. ఈ స్టార్ ఆఫ్ డేవిడ్‌ని యోగ సాహిత్యంలో అనాహత చక్ర అని, క్రైస్తవ అభ్యాసాలలో సేక్రెడ్ హార్ట్ అని అంటారు. టెంపుల్ ఆఫ్ సోలోమన్ యొక్క పూర్వీకులకు శ్రీయంత్రం గురించి బహుశా తెలిసే ఉంటుంది. ప్రాచీనులు ఆధ్యాత్మిక సాహిత్యం ప్రకారం ఇది ఒక చాలా పవిత్రమైన యోగ ప్రక్రియ. ఇది ఇతర ప్రాణులతో, జగత్తుతో, దాని సృష్టికర్తతో వ్యక్తి తన బాంధవ్యాన్ని శాశ్వతపరుచుకునేందుకు సహాయపడుతుంది. పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు సమానంగా వర్తించి సహాయపడే సంపూర్ణ జీవిత శాస్త్రం యోగా అని నేను నమ్ముతాను. మతాలు సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవటానికి సహాయపడి, మానవ సంఘం యొక్క బద్ధమైన జీవితాన్ని కాపాడే సాంఘిక శాస్త్రాలు, స్వీయాభివృద్ధికి, జ్ఞానాభివృద్ధికి యోగ విశ్వజనీన శాస్త్రము. ఇవి పురుషులకు, స్త్రీలకు సమానంగా వర్తిస్తాయి. యోగ శాస్త్రం అనేది ఇవి అందరికీ సంపూర్ణ జీవిత శాస్త్రము అనేది యోగా అని రామగారు నేను నమ్ముతాను అంటున్నారు. దాని తర్వాత మతాలు, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ఇది సహాయపడి, మానవ సంఘం యొక్క బద్ధమైన జీవితాన్ని కాపాడే సాంఘిక శాస్త్రాలు, స్వీయాభివృద్ధికి, జ్ఞానాభివృద్ధికి యోగా విశ్వజనీన శాస్త్రం. ఇది ఈ యోగం అనేది, ఈ తత్వజ్ఞానం అనేది మానవ సంఘం యొక్క ఈ జీవితాలను కాపాడే సాంఘిక శాస్త్రం. మన పురుష మన సంఘవృద్ధికి, మానవుడి యొక్క అభివృద్ధికి ఇవి ఉపయోగపడతాయి అని, ఈ జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది అనేది రామగారు చెప్తున్నారు. మతాలందు స్వీయ పెరుగుదలకు ఉన్నటువంటి అన్ని పద్ధతులు యోగా సాహిత్యంలో ముందు నుండి ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన మత ఆధ్యాత్మిక గురువులు కలుసుకొని వాళ్ళ నిర్దిష్ట జీవిత విధానాలను, ఆలోచనలను పంచుకోవడం అవసరమని ఈ సభ జరుగుతున్నప్పుడు నేను తెలుసుకున్నాను. వివిధ మతాల మార్గాలు వేరుగా ఉన్నట్లు కనిపించినా అన్నీ గొప్ప మతాలు ఒకటేనని, అభిన్నమైనవనే నా ఉద్దేశం. నేను విశ్వాసంతో అనే నా ఉద్దేశం మీదనే నేను విశ్వాసంతో ఉన్నాను. అంటే ఇక్కడ రామగారు ఏమంటున్నారంటే, రామగారిని ఈ యూదు మతంలో జరుగుతున్న ఈ సభలకి ఇన్వైట్ చేయడం వల్ల రామగారు ఇదంతా తెలుసుకోగలిగారు. అట్లానే రామగారు ఇక్కడ ఏమంటున్నారంటే, ఎప్పుడైనా ఇట్లాంటి సభలకి అన్ని మతాలలో ఉన్న ఆధ్యాత్మిక గురువులను ఒక దగ్గర కలుసుకొని వాళ్ళ వాళ్ళ సంస్కృతి ఒకరికొకరు తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే, ఈ అభిప్రాయాలు, రకరకాల విద్వేషాలు ఇట్లాంటివి తొలగిపోవడమే కాకుండా, అందరికీ అన్ని మతాలలో ఉంది ఒకటేనని, వేరే అంటూ ఏది లేదని, అల్టిమేట్‌గా ఉంది ఒకటే అనేది అందరికీ తెలిసొస్తుంది అనేది రామగారి విశ్వాసం అని చెప్తున్నారు. అవును. ఇక్కడ చెప్పారు రామగారు. అంటే మనం తెలుసుకుంటే అన్ని మతాల సారం ఒక్కటే అని చెప్పారు. ఇప్పుడు మత పెద్దలే ఆ విషయాన్ని గుర్తించారంటే, ఇంకా వాళ్ళందరూ కింది స్థాయిలో ఉన్న సామాన్య ప్రజలకు ఆ జ్ఞానాన్ని అందించగలుగుతారు. మనకు మత విద్వేషాలు అనేవి ఏమి ఇంకా అదే లేకపోతే ఎంతో ప్రపంచమే ప్రశాంతంగా మారిపోతుంది.
అనేది మనకు రామగారు గూడా అదే అంటున్నారు. జ్ఞానాభివృద్ధి యొక్క మార్గాలు బహుప్రకారములు. అన్నింటి గమ్యస్థానం ఒక్కటే. ఆధ్యాత్మిక గురువులు కలుసుకొని, చర్చించుకొని, ఇతర పథాలను అర్థం చేసుకొనగలిగితే, వాళ్ళు తమ తమ సంఘాలకు సహాయం చేయగలరు. ఆ విధంగా ప్రపంచంలోని వివిధ సమూహాలతోనూ, మతాలతోనూ కలిసి సంభాషించుకోవడానికి దారి చూపగలరు. తన మతం మాత్రమే నిజమైన మతమని ఎవరైనా అంటే అతను అవివేకి. అలాంటి వాడు ఆ మతాన్ని అనుసరించే వాళ్ళని తప్పుత్రోవ పట్టిస్తాడు. ద్వేషం మానవ వికాసాన్ని చంపే విషం లాంటిది. ప్రేమ కలుపుకునేది. అన్ని గొప్ప మతాలకు ప్రేమ అనేదే పునాది. ఇక్కడ ఈ ఈ ఈ దీనితోటి ఈ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ నేను భగవంతునికి తప్ప వేరే ఎవరికీ చెందను అనేది నెక్స్ట్ చాప్టర్. నేనొకసారి ఒక నది దగ్గర నివసించే ఋషిని చూడటానికి వెళ్ళాను. నిజమైన ఋషులు హిమాలయాలలోనే ఉంటారన్న మూఢాభిప్రాయం అప్పుడు నాకుండేది. నగరానికి ఎంతో దగ్గరలో ఉన్న ఈ చిన్న నది ఒడ్డున ఉండటం నిజమైన ఋషికి సంభవం కాదు అని నేననుకున్నాను. కానీ ఆయన నివసించే తీరును నేను స్వయంగా తెలుసుకోవాలనుకున్నాను. అంటే నగరాలకు దగ్గరలో ఉండేవాళ్ళు అంత ప్యూర్‌గా ఉండరు అని ఆ సమయంలో రామగారు అనుకున్నారంట. నేనింకా ఆయనకు 4 మైళ్ళ దూరంలో ఉన్నప్పుడే ఆయన నాకు ఆహారం పంపించారు. కానీ నన్నది ప్రభావితం చెయ్యలేదు. నేననుకున్నాను దీనిలో ఏమీ లేదు. ఒకవేళ ఎవరైనా నన్ను చూడటానికి వస్తుంటే ఆయన త్రోవలో ఉండి ఉంటాడని గ్రహించి నేను కూడా ఆయన కోసం ఆహారం తయారు చేస్తాను. ఇది సత్యపరమైన జ్ఞానం కాదు. అంటే పలానా వ్యక్తి నా గురించి వస్తున్నారు అని దారిలో ఉండగానే వాళ్ళు ఆ రోజులలో నడక మార్గాన్ని నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కాబట్టి ఈయన ఎవరైతే చూడ్డానికెళ్తున్న వ్యక్తి ఒక ఋషి ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ ఆయన దివ్య దృష్టితో చూసి ఆయనకి భోజనాన్ని పంపించారంట దారిలోనే. కానీ రామాగారు అనుకున్నారంట అదేదో కోయిన్సిడెంట్‌గా ఎవరో వస్తుంటే ఆయనతో పాటు పంపించాడు. అందులో ఆయన గొప్పతనం ఏం లేదు. నేనైనా ఆ పని చేస్తాను అని రామగారు అనుకున్నారంట. ఇది సత్యపరమైన జ్ఞానమేం కాదు అనుకున్నారంట. నేను ఆయనను కలుసుకున్నప్పుడు ఆయన "నువ్వు ఆలస్యంగా వచ్చావు. రేపుదయం నేను నా శరీరాన్ని విడిచిపెడుతున్నాను" అని అన్నారు. ఇంకొక 12 గంటలాగి నాకేదైనా నేర్పలేరా అని నేనడిగాను. లేదు, నాకు వ్యవధి లేదు అని ఆయనన్నారు. వేరు వేరు మతాలపైన నమ్మకాలున్న అనుచరులు చాలామంది ఆయనకున్నారు. హిందువులు ఆయనను స్వామిగా, మహమ్మదీయులు ఆయనను ఇస్లాంను అనుసరిస్తాడని, క్రైస్తవులు ఆయనను క్రైస్తవుడని నమ్మారు. క్రైస్తవులు ఆయన మరణానంతరం ఆయనను వారి శ్మశానానికి తీసుకొని వెళ్ళాలనుకుంటే, మహమ్మదీయులు ఆయన్ను వాళ్ళ మృత వ్యక్తులను పూడ్చిపెట్టే తావుకు తీసుకువెళ్ళాలని పట్టుదలతో ఉన్నారు. హిందువులు ఆయనను పాతిపెట్టి దానిపైన స్మారక చిహ్నాన్ని నిర్మించాలనుకున్నారు. 3 మతాలకు సంబంధించిన వాళ్ళు ఆయనను ఫాలో అవుతున్నారు. ఆయన శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళ మత విశ్వాసాలను బట్టే ఆయన సంస్కారాలు చెయ్యాలని చెప్పేసి వాళ్ళు పట్టుదలతో ఉన్నారంట. ఆయనను ఫాలో అయ్యే ఆయన శిష్యులు, భక్తులు. మరుసటి రోజు ఆయన తన దేహాన్ని విడిచిపెట్టారు. ఒక డాక్టరు వచ్చి ఆయన చనిపోయినట్లు ప్రకటించారు. తర్వాత కొన్ని గంటల పాటు అక్కడ ఒక ఒకటే గందరగోళం. అన్ని మతాల వారు, వాళ్ళ నాయకులు ఆయన మృతదేహం కోసం పోట్లాడుకోవటం మొదలుపెట్టారు. ప్రతి వారు ప్రతి వారి పరువుకి అది ముడిపడి ఉంది. జిల్లా అంటే వీళ్ళనుకుంటున్న మా మా మత విశ్వాసాన్ని బట్టి చెయ్యాలట్లయితే మేము గొప్ప మా పరువు నిలబడుతుంది అని వాళ్ళు ఒకరికొకరు ఆర్గ్యూ చేసుకుంటున్నారంట. పోట్లాడుకుంటున్నారంట. ప్రతి వారి పరువుకి అది ముడిపడి ఉంది. జిల్లా మేజిస్ట్రేట్ నా దగ్గరకొచ్చి, "మీరు ఆయనతో ఉంటున్నారు. ఆయన ఏ మతానికి చెందినవారో బహుశా మీకు తెలిసే ఉంటుంది. ఈ తగాదాన్ని తీర్చడంలో నాకు మీరు సహాయం చేయగలరు" అని అన్నారు. ఆయన గురించి రామాగారు
ఆయన మెజిస్ట్రేట్‌కి ఏమని చెప్తున్నారు, "ఆయన గురించి నాకేమీ తెలీదు" అని నేను సమాధానం చెప్పాను. ఈయనేం ఋషి? ఆయన చనిపోయి నాకు తక్కిన వాళ్ళకి సమస్య తెచ్చిపెట్టారు. మెజిస్ట్రేట్ అంటున్నారంట. ఈయనెట్లాంటి ఋషి? చనిపోయి నాకు మిగిలిన వాళ్ళకి, తక్కిన వాళ్ళందరికీ సమస్య తెచ్చిపెట్టారు. నాకేమీ నాకేమీ నేర్పలేదు అని ఆలోచించాను. ఆహా! రామాగారే అనుకున్నారంట అండి. ఏమని? ఈయనెట్లాంటి ఋషి? ఈయన చనిపోయి మిగిలిన వాళ్ళకి సమస్య తీసుకొచ్చారు. నాకు ఏం నేర్పలేదు అని ఆలోచించారట రామగారు. ఇతను గొప్ప ఋషి అయి ఉంటే ఇలాంటి గందరగోళాన్ని అతను సృష్టించేవాడు కాదు అని నా మనసులో అనుకున్నాను. ఆయన చనిపోయినప్పటికి 4 గంటలయింది. ఆ రామాగారు ఇది అనుకునేప్పటికి ఆయన చనిపోయి 4 గంటలయిందంట. కానీ అకస్మాత్తుగా ఆయన లేచి చూడండి, మీరంతా దెబ్బలాడుకుంటున్నారు కనుక నేను చనిపోకూడదని నిశ్చయించుకున్నాను అని అన్నారు. మెజిస్ ఇది బాగుంది. మెజిస్ట్రేటు తక్కిన వాళ్ళంతా ఆయనను విస్మయంగా చూశారు. ఓ హిందువులారా, క్రైస్తవులారా, మహమ్మదీయుల్లారా, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. మీరంతా బుద్ధిహీనులు. నేను భగవంతునికి చెందినవాడిని. ఇంకెవరికీ కాదు అని ఆ ఋషి అన్నారు. అంటే మాకంటే మాకు అని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు గాబట్టి, నేను మీ హిందువులారా, క్రైస్తవులారా అంటే అక్కడ మనుషులు కాదు. మతాల గురించే కొట్టుకుంటున్నారు గాబట్టి, ఈ ఋషి హిందువులారా, క్రైస్తవులారా, మహమ్మదీయుల్లారా నేను మీకెవ్వరికీ చెందిన వాడిని కాదు. నేను ఆ భగవంతునికి చెందిన వాడిని అంటున్నారాయన. తర్వాత నా వైపు చూసి, కుమారా బాధపడకు. ఇప్పుడు నేను నీతోటే ఉండి 3 రోజులు నీకు బోధించి, 4వ రోజు నా శరీరాన్ని ప్రశాంతంగా విడిచిపెడతాను అని అన్నారు. నేను ఆయనతో 3 రోజులున్నాను. నేను ఆయనతో ఉండటం వలన చాలా జ్ఞానాభివృద్ధి కలిగింది. అది నా జీవితంలో ఉత్కృష్టమైన సమయాలలో ఒకటి. ఆయన నాకు చాలా బోధించారు. ప్రతిరోజు చాలా సార్లు ఆయన ఒకే వాక్యాన్ని తిరిగి తిరిగి చెప్పేవారు. "నీ నిజ ప్రవృత్తిని ఉంచుకో. ఇంకొకల్లాగా ఉన్నట్టు నటించకు" అని మరలా మరలా పునశ్చరణ చేసేవారు. 3 రోజులైన తర్వాత నేను నీళ్ళలోకి వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నారు. తర్వాత ఆయన హ్మ్. కాదు మీ వాయిస్ బ్రేక్ అయితుందండి. హలో! ఆ! హలో! ఆ! హరిత గారు. ఆ! అహా! కాదు ముందు త తను లేదు నాకు టైం లేదు వెళ్ళిపోవాలి అంటారు గదా! హ్మ్. రామ గారు అడిగితే ముందు. అవును. అవును. మీరు చాలా లేట్‌గా వచ్చావు నువ్వు. నాకు సమయం లేదు. నేనెళ్ళిపోవాలి అంటారు. ఆ! కానీ కానీ మళ్ళీ బ్రతికి చూడండి 3 రోజులు స్పెండ్ చేసి చక్కగా చెప్తారు కదా! రామ గారు అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు గదా! ఆహ్, అదే అంటే మనస్ఫూర్తిగా అనుకుంటే ఏదైనా అంటే హ్మ్. గురువులు కూడా తీరుస్తారు అనేది చక్కగా చూయించారిక్కడ. వాళ్ళు ప్రేమమూర్తులు. ఈజీగా మనము అదే. నిస్వార్థంగా కోరుకునేది ఏదైనా మనం ఎదగాలని కోరుకుంటే ఆయన అదే. చావుని గూడా పోస్ట్‌పోన్ చేసుకొనొచ్చి ఈయన కోసం 3 రోజులుండి వెళ్లారు. ఆ! అదే. కాదు మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటుంటే బతికి వచ్చి మరీ ఈయనకి 3 రోజులు ఉండి మళ్ళీ హ్మ్. వెళ్ళిపోవటం చూడండి ఎంత బావుందో కదా! అవును. అయ్యో! 3 రోజులయిన తర్వాత నేను నీళ్ళలోకి వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నారు. తర్వాత ఆయన నదిలోకి నడిచి వెళ్లి అదృశ్యమైపోయారు. ప్రజలు ఆయనను చూడడానికి వచ్చినప్పుడు అతను నదిలోకి దిగి తిరిగి రాలేదని వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళు ఆయన భౌతిక దేహం కోసం వెతికి దాన్ని పొందటానికి వీలైనన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అదెప్పటికీ దొరకలేదు. గొప్ప ఋషులు ఏ ఒక ప్రత్యేకమైన మతముతోనూ, అభిప్రాయాలతోనూ తమని తాము గుర్తించుకోరు. ఇలాంటి భేదాలన్నింటికి వారు అతీతులు. వారు మానవాళికంతటికీ చెందుతారు. ఇది ఈ స్టోరీలో రామగారు మనకు చెప్పింది. అందుకే ఈ చాప్టర్ పేరే 'నేను భగవంతునికి తప్ప వేరెవరికీ చెందను.' నెక్స్ట్ ఇంకొక చాప్టరు స్టార్ట్ అవుతుంది.
ఇది దైవ రక్షణ అని ఇది స్టార్ట్ చేశారు రామగారు. ముందుగా దీనికి మనకు కొన్ని పదాలు ముందు మాటగా ఇచ్చారు ఈ చాప్టర్‌కి. స్వీయ సమర్పణ జ్ఞాన సముపార్జనకు ఎంతో ఉత్కృష్టమైన, సరళమైన పద్ధతి. తనను తాను సమర్పించుకున్న వాడిని దైవశక్తి ఎప్పుడూ రక్షిస్తుంది. ఏమీ లేనివాడు తనకంటూ తన రక్షణకు ఎవరూ లేనివాడు దైవానికి చెందుతాడు. అతను ఎప్పుడూ దైవరక్షణలోనే ఉంటాడు. అంటే సమర్పణ భావంతో ఏవో మన ప్రయత్నాలన్నీ చేసుకొని అప్పుడు దేవుణ్ణి వేడుకోవడం కాకుండా, ఆ! సమర్పణ భావంతో ఉన్న వాళ్ళని దైవం ఎప్పుడూ రక్షిస్తుంది అనేది రామగారు ఇక్కడ మనతో అంటున్నారు. అంటే ట్రూ సరెండర్‌కి డెఫినిషన్ చెప్పారు. హ్మ్. హ్మ్. యాహ్! ఇందులో ఈ ఈ ఇందులో ఈ చాప్టర్ నేమ్ వచ్చేసి 'రక్షణనిచ్చే చేతులు'. ఇది కూడా ఈ చాప్టర్ కూడా చాలా బావుంటుందండి. హిమాలయాలలో హిమాలయాల ఒడిలో చాలా ప్రశాంతమైన, నిశ్శబ్దమైన స్థలాలు నాకు తెలుసు. అక్కడ అక్కడ జీవిస్తూ భంగం వాటిల్లకుండా ధ్యానం చేసుకోవచ్చు. ఎప్పుడూ నేను అలసట చెందినా కొంతకాలం హిమాలయాలకి వెళ్ళి, మళ్ళీ శక్తిని నింపుకోవాలని తలుస్తాను. అలాగా వెళ్ళదలిచిన స్థలాలలో నాకిష్టమైన ఒక ప్రదేశం ఘర్వార్. ఘర్వార్ జిల్లాలో లెన్స్‌డౌన్ పట్టణానికి ఉత్తరాన 12 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ 6,500 అడుగుల ఎత్తున దట్టమైన దేవదారు వృక్షాలతో చుట్టబడిన ఒక చిన్న శివాలయం ఉంది. ఈ దేవాలయంలోని దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఆ రాష్ట్రంలో ఎవ్వరూ ధాన్యం తినరు. అక్కడ సంప్రదాయంగా వచ్చే నమ్మకం ప్రకారం ఒకవేళ ఎవరైనా పొరపాటున అలాగ చేస్తే ఇల్లు అల్లల్లాడటం మొదలుపెట్టి ఇంట్లో వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తారు. నాకు 14 ఏళ్ల ప్రాయంలో మొట్టమొదటిసారిగా ఇది నేను విన్నప్పుడు ఆ కోవెలకు వెళ్ళాలని కోరిక కలిగింది. ప్రజలు వాళ్ళ ఊహాగానాలతో ఇలాంటి కల్పిత కథలు సృష్టిస్తారని, ఆ కల్పిత కథలు మారుమూల ప్రాంతాలకు చేరి, నిజానికి ఎటువంటి ఆధారం లేకపోయినా అందరూ దాన్ని నమ్ముతారని నేననుకున్నాను. నాకు, నాకు నేనుగా చూడటాని కోసం నేను ఆ ప్రదేశానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. నేనక్కడికి సమీపిస్తున్నప్పటికీ సాయంత్రం 7 గంటలవుతుంది. ఇదంతా నిజమేనా అని స్వయంగా తానే చూడాలని రామాగారి మెంటాలిటీ మొదటి నుంచి కూడా ఈ బుక్కులో తను స్వయంగా చూడాలి ఏదైనా. స్వయంగా తెలుసుకోవాలి. అప్పుడే నమ్ముతారు రామగారు. సో, ఈ ఈ ఈ విషయాన్ని నేను స్వయంగా చూడాలి అనే దానికోసం రామాగారు అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారంట. అక్కడికి సమీపిస్తున్నప్పటికీ సాయంత్రం 7 గంటలయిందంట. అప్పటికే చీకటి పడిపోయింది. నేను ఎత్తైన కొండ యొక్క అంచున ప్రయాణిస్తున్నాను. నా దగ్గర లైట్ కూడా లేదు. ఆ రోజులలో నేను కర్ర చెప్పులను వాడేవాడిని. వాటితో జారిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంది. నేను జారిపోయాను కూడా. నిటారు కొండ మీద నుండి కిందకు పడబోయాను. అకస్మాత్తుగా తెల్లని బట్టలు ధరించిన పొడగైన ఒక వృద్ధుడు అతని చేతులలో నన్ను పట్టుకొని కాలిబాట మీదకు తీసుకొని వచ్చారు. ఇది ఒక పవిత్రమైన స్థలం. నీకు పూర్తి రక్షణ ఉంటుంది. నేను నిన్ను నీ గమ్యానికి తీసుకువెళ్తాను అని ఆయనన్నారు. ఆయన ఆ బాటలో దాదాపు 10 నిమిషాల వరకు బయట దివిటీ వెలుగున్న గడ్డి కప్పుతోనున్న ఒక కుటీరం సమీపించేదాకా నన్ను తీసుకెళ్లారు. దాదాపు 10 నిమిషాల వరకు ఒక గడ్డి కప్పుతో ఉన్న ఒక కుటీరం దగ్గరికి వెళ్ళేంత వరకు రామగారిని తీసుకెళ్లారంట ఆయన. కుటీరం చుట్టూ ఉన్న రాతి గోడ దగ్గరకు మేము చేరినప్పుడు ఆయన నా వెనుక నడుస్తున్నారని అనుకున్నాను. కానీ ఆయనకు ధన్యవాదాలు చెప్పడానికి తిరిగితే అక్కడ ఆయన కనిపించలేదు. ఆయన కోసం కేక పెట్టగానే కుటీరంలో ఉండే సాధువు బయటికి వచ్చాడు. అతిథి వచ్చినందుకు ఆయన సంతోషించి అగ్ని మండుతున్న తన చిన్ని గదిలోనికి నన్ను తన వెంట రమ్మని నాకు చెప్పారు. చీకటిలో దారి చూపించిన ఆ వృద్ధుడి గురించి ఆ సాధువుకి చెప్పాను. ఆయన ఎలాగుంటారో వర్ణించి
కొండ మీద నుంచి పడకుండా ఆయన నన్నెలా కాపాడారో వివరించాను. సాధువు కళ్ళనీళ్లు కారుస్తూ అన్నాడు, "ఆ గొప్ప వ్యక్తి తారసిల్లడం నీ అదృష్టం. నేనిక్కడ ఎందుకున్నానో నీకు తెలుసా? 7 సంవత్సరాల క్రితం సరిగ్గా అదే చోటున నేను తోవ తప్పాను. అప్పుడు రాత్రి 11 గంటలయింది. ఇదే వృద్ధుడు నా చేతులు పట్టుకొని ఇప్పుడు నేనుంటున్న ఈ కుటీరానికి తీసుకొని వచ్చాడు. ఆయనను మళ్ళీ నేను చూడలేదు. నేనాయనను సిద్ధబాబా అని పిలుస్తాను. ఆయన ప్రేమపూరితమైన హస్తాలు నన్ను కూడా కాపాడాయి. మరునాడు ఉదయం ఆ ప్రదేశమంతా వెతికాను. కానీ అలాంటి వ్యక్తి ఎవ్వరూ నాకు కనపడలేదు. నేను నిటారు కొండ వద్దకు వెళ్ళి, నేను జారిన చోట గుర్తులు చూశాను. నేను కొండ మీద నుండి పడకుండా రక్షించిన ఆ ప్రేమపూరిత హస్తాలను తరచూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. అది చాలా అపాయకరమైన ప్రదేశం. అక్కడ నేను పడి ఉంటే నేను బ్రతికే అవకాశమే లేదు. తరువాత గ్రామస్తులతో నా అనుభవం గురించి మాట్లాడాను. ఈ సాధువు గురించి వాళ్ళందరికీ తెలుసు. అడవిలో వాళ్ళ స్త్రీలని, పిల్లల్ని ఆయన రక్షిస్తాడని వాళ్ళ నమ్మకం. కానీ ఏ గ్రామస్తుడు ఆయనని చూడలేదు. ఆ సమయంలో నా గురువుగారు నాకిచ్చిన నిష్టలను, ఉపదేశాలను నేను చాలా ఖచ్చితంగా పాటిస్తున్నాను. నా దగ్గర ఏమీ లేదు. నేనేమీ నాతో తీసుకెళ్ళలేదు. ఏమీ లేని వాళ్ళని భగవంతుడు చూస్తాడన్న నమ్మకాన్ని నా అనుభవం తరచూ స్థిరపరిచేది. సాధువు నివసించే గడ్డి కుటీరం శివాలయానికి కేవలం 100 గజాల దూరంలో ఉంది. అడవిలోనున్న చిన్న ఖాళీ స్థలంలో దేవాలయం ఉంది. చుట్టూ దేవదారు వృక్షాలతో చుట్టబడి ఉంది. ఆ స్థలం ఎంతో ఆధ్యాత్మికమైన స్పందనలతో నిండి ఉంది. 600 సంవత్సరాలకు పూర్వం ఒక గొప్ప సిద్ధుడు అక్కడ నివసించేవాడని నేను తెలుసుకున్నాను. ఆయనెప్పుడూ మౌనంలో ఉన్నా, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి బోధనలు చేస్తూ, దారి చూపిస్తూ ఉండేవారు. ఆయన మరణించిన తర్వాత ఆయనున్న చోట ప్రజలు అరడుగుల నలుచెదరపు దేవాలయం కట్టారు. లోపల ఒక శివలింగం ఉంది. ఆ గొప్ప వ్యక్తి యొక్క జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకునేందుకు ప్రతి 3 నెలలకు కొత్త ఋతువు ప్రారంభానికి ముందు ఆ గ్రామస్తులు ఇప్పుడు కూడా ఆ దేవాలయానికి వెళ్తారు. నన్ను ఎత్తైన కొండ మీద నుండి పడకుండా కాపాడింది ఆయనేనని కొంతమంది అంటారు. మౌనాన్ని, కొన్ని నిష్టలను పాటిస్తూ దేవాలయం వద్ద చిన్న గదిలో ఒంటరిగా చాలా నెలలు నేనున్నాను. రామగారు మౌనాన్ని, కొన్ని నిష్టలను పాటిస్తూ కొన్ని నెలల పాటు ఒంటరిగా చాలా నెలలన్నారు. ఒంటరిగా ఉన్నారంట అక్కడ. నేను మొట్టమొదట ఆ దేవాలయానికి వెళ్ళిన కొన్ని ఏళ్ల తర్వాత కొంతమంది బ్రాహ్మణులు చిన్నదైన పురాతనమైన శిథిలావస్థలో ఉన్న దేవాలయం ఉన్న చోట దృఢమైన గంభీరమైన ఒక పెద్ద దేవాలయాన్ని కట్టాలని నిర్ణయించారు. పాత దేవాలయాన్ని తొలగించడానికి కూలీ వాళ్ళు దాని పునాది చుట్టూ తవ్వటం మొదలుపెట్టినప్పుడు భూమంతా రంగురంగుల చిన్న పాములతో నిండి ఉందని తెలుసుకున్నారు. అందువల్ల మట్టితో సహా పాములను తీస్తూ 2 పక్కలా విసిరేయటం ప్రారంభించారు. కానీ లోతుకి వెళ్తున్న కొలది ఎక్కువ పాములు కనిపించేవి. దగ్గరున్న గ్రామం నుండి ఒక వృద్ధురాలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దేవాలయానికి వచ్చేది. దేవాలయం లోపల దీపం పెట్టడానికి ఆమె సాయంత్రం 3 మైళ్ళు నడిచి దేవాలయానికి వచ్చేది. మరలా ఆమె పొద్దుటే వచ్చి ఆ దీపాన్ని ఆర్పేది. ఎన్నో సంవత్సరాలు ఆమె అలాగా చేసింది. దేవాలయాన్ని మార్చడం ఆమెకిష్టం లేదు. దాన్ని మార్చవద్దని కట్టేవాళ్ళని హెచ్చరించింది. కానీ ఆ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ఇంజనీరు ఆమె మాటలను ఖాతరు చేయలేదు. 6 రోజులు తవ్విన తర్వాత ఆ పాములకి అంతమే లేదని వాళ్ళు తెలుసుకున్నారు. ఎంతగా వాటిని తీస్తుంటే అంతగా అవి మిగిలినట్లు కనిపించింది. శివలింగాన్ని కదపడానికి దాని చుట్టూ తవ్వారు.
కానీ అది భూమిలో చాలా లోతుకు పాతుకుపోయి కనిపించింది. 8 అడుగుల లోతుకి తవ్వినా కూడా వాళ్ళు దాన్ని కదపలేకపోయారు. 8వ రోజు రాత్రి ఇంజినీర్‌కి ఒక కల వచ్చింది. ఆ కలలో నన్ను కాపాడిన ఆ వృద్ధయోగి తన తెల్లని గడ్డం, పొడుగైన గౌనుతో అతనికి కనిపించారు. శివలింగం పవిత్రమైందని, దాన్ని కదపకూడదని, ఆ దేవాలయాన్ని పెద్దది చేయకూడదని అతను ఇంజినీర్‌కి చెప్పారు. 6 శతాబ్దాలు ఏ పరిమాణంలో ఉందో, సరిగ్గా అదే పరిమాణంలో తిరిగి ఆ దేవాలయాన్ని మళ్ళీ కట్టబడింది. 1973వ సంవత్సరంలో వసంత ఋతువులో స్వామి అజయ మరి కొంతమంది శిష్యులతో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను. స్వామి అజయ అనే ఒక స్వామిగారితోను, కొంతమంది శిష్యులతో రామాగారు 1973 సంవత్సరంలో తిరిగి అక్కడికెళ్లారంట. దేవాలయాన్ని కొన్ని వందల అడుగుల దూరంలో మన్ను రాయితో కట్టిన ఒక చిన్న రెండంతస్తుల ఇంట్లో మేము ఆరుగురము ఆరు మేము 6 రోజులు ఉన్నాము. ఇప్పుడు ఇంకొక వృద్ధ సాధువు అక్కడ ఉండి పురోహితుడుగా వ్యవహరిస్తున్నాడు. అతను అక్కడికి ఎవరు వచ్చినా ఎంతో అతిథి సత్కారాలతో పరిచర్య చేస్తారు. అది ఎంతో ప్రశాంతమైన, అందమైన ప్రదేశం. లోయ చుట్టూ ఉన్న ఎత్తైన కొండల నుండి హిమాలయాల యొక్క పొడవైన శ్రేణులను చూడవచ్చును. వీటిని చూస్తుంటే అన్ని మంచు శిఖరాలు ఒకదానికొకటి గట్టిగా పట్టుకొని అనంతమైన కాల పరంపరలో దృఢంగా నించోవాలని నిశ్చయం చేసుకున్నాయేమో అన్నట్లు అనిపిస్తుంది. దీన్ని ఈరోజు ఇక్కడికి ఆపుదామండి.